ఐపీఎల్ 2026 సీజన్లో హై వోల్టేజ్ మ్యాచ్ గా మారింది సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైట్. ఈ నెల 22న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లు సిటీకి వస్తూ ఉండటంతో మ్యాచ్ చూసేందుకు తెలుగు రాష్ట్రాల అభిమానులు భారీగా రానున్నారు. అయితే ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు యాజమాన్యం సిద్ధమవుతుంది. ఈ నెల 22న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. క్రికెట్ అభిమానులు భారీగా రానున్నారు. దీంతో యాప్తో మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. బుకింగ్ మొదలైన నిమిషాల వ్యవధిలోనే 6 లక్షల మందికి పైగా అభిమానులు ఆన్లైన్ క్యూలో వేచి ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టికెట్ల కోసం భారీగా పోటీ నెలకొంది. అయితే టెక్నికల్ ఇష్యూస్ తో గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుందని ఫ్యాన్స్ చెప్తున్నారు. సాధారణంగా అందుబాటులో ఉండే గ్యాలరీ టికెట్ల ధరలను ఎస్ఆర్హెచ్ యాజమాన్యం భారీగా పెంచిందని ఆరోపణలు వస్తున్నాయి. గత మ్యాచ్లకు 750 రూపాయలు ఉన్న టికెట్ ధరను ఇప్పుడు 1000కి పెంచారు. అలాగే ఇతర కేటగిరీ టికెట్ల ధరలను కూడా పెంచడంపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. టికెట్ల అమ్మకాల్లో పారదర్శకత లేదని ఆరోపిస్తున్నారు అభిమానులు. అమ్మకాలు మొదలైన కొద్దిసేపటికే సోల్డ్ అవుట్ అని బోర్డులు పెట్టారని, దీని వెనక పెద్ద స్కామ్ ఉందని అనుమానిస్తున్నారు. కావాలనే టికెట్లను బ్లాక్ మార్కెట్ కు మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారనే విమర్శలున్నాయి. స్టేడియంలో నుంచి మ్యాచ్ చూడాలనుకునే వారికి అన్యాయం జరుగుతోందని, దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.